రామభక్తులు 500 సంవత్సరాలు పోరాడి ప్రత్యక్ష పోరాటాలు న్యాయ పోరాటాలతో సాధించుకున్నటువంటి శ్రీరామ జన్మభూమిలో భవ్యమైనటువంటి మందిర నిర్మాణం చేసుకుని 2024 జనవరి 22వ తేదీ శ్రీరామచంద్రుని బాలరూపాన్ని బాలరాముడిని ప్రతిష్ఠించుకోవటం జరిగింది. అటువంటి ఆ బాలరాముని ప్రతిష్టలో చాలా కీలకమైనటువంటి యంత్రాన్ని సిద్ధం చేసే బాధ్యత 2014వ సంవత్సరంలోనే నాకు ఇవ్వబడ్డది. విశ్వ హిందూ పరిషత్ పెద్దలు మంత్ర సాధన వల్లనే మనం ఏదైనా సాధించగలమని, అప్పటికి కోర్టు తీర్పు రాలేదు, రామ జన్మభూమి చేకూరలేదు. ఆ పరిస్థితుల్లో తప్పకుండా మనం విజయం సాధించి అక్కడే నిర్మాణం చేస్తాము అనే విశ్వాసంతో అప్పటి నుంచే మంత్రబలం చేకూర్చమని చెప్పి యంత్రానికి మంత్రానుష్ఠానం చేసే బాధ్యత నాకు అప్పచెప్పారు. 9 ఏళ్లుగా ఆ మంత్ర సాధన చేసి అక్షర కోట్లు, రామమంత్రం 6 అక్షరాలు కాబట్టి 6 కోట్ల జపం ధారాదత్తం చేయటం జరిగింది. మొన్న అక్టోబర్లో నిర్మాణం తుదికి వచ్చినటువంటి పరిస్థితుల్లో నన్ను ఆ యంత్రాన్ని తీసుకురమ్మని చెప్పి అయోధ్య మందిర నిర్మాణ పెద్దలైనటువంటి చంపతరాయజీ కోరటం, నేను ఆ యంత్రాన్ని అప్పచెప్పి రావటం, మళ్ళీ ప్రతిష్టలకి వెళ్ళి క్షీరతర్పణలో అవి ముగించి ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించుకోవటం జరిగింది. ఎక్కడ అయోధ్య, ఎక్కడ చీరాల, ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహమే, హనుమంతుని అనుగ్రహమే ఈ భాగ్యం చీరాల వాసినైనటువంటి నాకు లభించింది అని చెప్పి నేను తలుస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చీరాలలో ఇంత ఘనంగా క్షీరపురి బ్రాహ్మణ సేవా సంఘము, బ్రాహ్మణ పురోహిత సేవా సంఘము, ఘంటసాల సేవా సమాఖ్య సంస్థలు ఇంత ఘనంగా సన్మానం చేయటం అనేటటువంటిది చాలా ప్రశంసింపదగ్గ విషయము. ఇది రామాజ్ఞ అని చెప్పి నేను తలుస్తున్నాను. అయోధ్యలో రాముడు పట్టాభిషిక్తుడు కాగానే వానరులందరికీ కూడా ఘనంగా సన్మానం చేశాడు అని చెప్పి మనకి రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పాడు. ఆ విధంగానే ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ ఉండి ఆయన సేవలో పాల్గొన్నటువంటి నాకు ఈ ఘనమైనటువంటి సన్మానం జరిపించాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క, హనుమంతుని యొక్క, ఆ అయోధ్య రాముని అనుగ్రహాలు 50 మందికి చేకూరాలని, సమాజం అంతా కూడా ఆధ్యాత్మిక దృష్టితో సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఎంత అద్భుతం అండి ఇవాళ ఈ చీరాల క్షీరపురి గ్రామంలో క్షీరపుర బ్రాహ్మణ సేవా సమితి, పౌరోహిత బ్రాహ్మణ సేవా సమితి, అదేవిధంగా ఘంటసాల వారి సేవా సమితి సభ్యులందరూ కూడా కలిసి ఒక మహత్తరమైన కార్యాన్ని నిర్వహణ చేయాలనే సంకల్పం చేత ఈరోజు రామచంద్ర అయోధ్యలో ప్రతిష్ఠించినటువంటి యంత్ర ప్రతిష్టను చీరాల వాసిగా అన్నదాన చిదంబర శాస్త్రి గారు వారి చేతుల మీదుగా ఆ యంత్ర ప్రతిష్ట జరగటం ఎంతమందికి వస్తుంది ఇలాంటి అవకాశం. అది మా చీరాల గడ్డ మీద క్షీరపురి గడ్డలో ఆ మహానుభావుడికి సత్కరించాలనే ఒక సంకల్పం, హిందూ ధర్మాన్ని పాటించాలనే ఒక సంకల్పం నిర్వహణ చేద్దామనే సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఇంత అమోఘంగా ఆయన ప్రవచనం విన్న తర్వాత సాక్షాత్తు రామచంద్రమూర్తి ఎన్ని సంవత్సరాలు అయోధ్యలో ఆ విగ్రహం అనేది అలా ఉంటుందో, సాక్షాత్తు మాకు ఆ యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క చిదంబర శాస్త్రి గురువు గారు అక్కడే ఉన్నట్లుగా ఇన్ని కలియుగం దాటి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా కూడా ఆ యంత్ర ప్రతిష్ట మహిమతో రామచంద్రమూర్తి దేదీప్యమానంగా అయోధ్యలో వెలుస్తాడనేది నిజమైన సత్యం. ఈ మహత్తర కార్యంలో
సాక్షాత్తు రామచంద్రమూర్తిని మేము చూసినంతగా ఇవాళ ఈరోజు ఈ దంపతులు ఆది దంపతులకి మేము సత్కరించటం, దీనికి ఎంతమంది ఇతోదిక సహకారములు సేవా దృక్పథంతో చేసి ఆ మహానుభావుడికి సన్మానం చేయటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ శ్రీరామచంద్రుడు సీతాదేవి యొక్క కృప ఆయురారోగ్యములతో ఐశ్వర్యంగా ఆ దంపతులు 100 సంవత్సరం పరిపూర్ణమైనటువంటి ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు. అయోధ్య రామ ప్రతిష్ట బింబ యంత్ర విశేషాన్ని శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మేము చీరాల్లో ప్రజలందరితో కూడా కలిసి చాలా అత్యద్భుతంగా అందరినీ కూడా ఆహ్వానించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాము. ఈ అవకాశం కల్పించినటువంటి వాళ్ళకి సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమం ఆయన చేసినటువంటి వారు అయోధ్య నగరంలో యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటి అనుష్ఠాన తపస్వి చిదంబర శాస్త్రి గారు ఎన్నో గ్రంథ రచనలు చేశారు. చాలా విశేషంగా ధర్మ సందేహ కార్యక్రమాలకి అనేక రకాల టీవీల్లో వారు వాళ్ళ యొక్క ధర్మ ప్రసంగాన్ని కూడా వినిపించారు. ఇట్లాంటివి చాలా జరిగినాయి. అటువంటి వ్యక్తిని ఘనంగా సన్మానించుకోవటం, ఈరోజు మన చీరాల కీర్తి ప్రతిష్టలు చాలా బహుళంగా మనకి కీర్తి ప్రతిష్టలు బహుళంగా విరిగినాయి అనటంలో నిస్సందేహం, ఏమాత్రం సందేహం లేదు. నిస్సందేహంగా మనం చీరాల ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టం చీరాల చిదంబర శాస్త్రి గారికి మనం సన్మానం చేసుకోవటం. అన్నదాన చిదంబర శాస్త్రి గారి ఆయన విశేషాలు ఎంత చెప్పుకున్నా కూడా మనకి తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతేకాకుండా తపస్సంపన్నుడు. యంత్రంలో 14 కోట్ల జపంలో 6 కోట్ల జపాన్ని ఒక్కరు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే 6 కోట్ల జపం చేయాలంటే ఎంత కాలం పడుతుంది, దానికి ఎన్ని రకాలైనటువంటి ప్రయాసలు ఎన్నో చూసి ఆయన స్వయంగా యంత్రాన్ని కూడా తయారు చేసుకొని ఆయన యంత్రాన్ని దగ్గర ఉండి తయారు చేయించి దానికి నిత్య నైమిత్తిక ధూపధూప నైవేద్యాలు కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆ అయోధ్యలో ప్రతిష్ఠించారంటే రాములు వారి అనుగ్రహం పరిపూర్ణంగా వారి మీద ఉంది. అటువంటి వారిని సత్కరించుకోవడం మన ధర్మం, మనకి గౌరవం. అట్లాంటి వారిని సత్కరించుకోవడమే మనకి కీర్తి ప్రతిష్టలు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చీరాల ప్రజలందరూ సహాయ సహకారాల చేత చాలా చక్కగా దిగ్విజయంగా నిర్వహించుకున్నాం. అనేక రకాలైనటువంటి సంస్థలు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి సంస్థలు, అదే కాకుండా బహుళార్థ సంస్థలు చాలామంది, వ్యక్తిగతంగా ప్రజలందరూ కూడా ఇబ్బడిముబ్బడిగా చాలామంది అందరూ కూడా వచ్చి శ్రీ శాస్త్రి గారిని వాళ్ళు కూడా వ్యక్తిగతంగా చక్కగా సత్కారం చేసుకున్నారు. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ప్రోగ్రాం మీద చక్కగా నిర్వహించబడింది. రాములు వారి యొక్క అనుగ్రహం యావత్ భారతదేశం ప్రజలందరి మీదే కాకుండా అఖండ ప్రపంచంలో విశ్వంలో కూడా రాములు వారి కీర్తి పరిడి వెళ్ళి రాములు వారి యొక్క కరుణా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ సుమన్ టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన అన్నదానం చిదంబర శాస్త్రి గారిని సన్మానించుకోవడం జరిగింది. వారిని ఎందుకు సన్మానించుకోవాలయ్యా అంటే వారు మన అయోధ్యలో బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టకు ముందుగా మంత్రాన్ని జపంతో 14 కోట్ల జపంతో ఒక యంత్రాన్ని వారు అక్కడికి పంపించడం జరిగింది. మన యొక్క చీరాల కీర్తిని ప్రపంచం నలుమూలలా కూడా విస్తరింపలాగా చేసినటువంటి పుణ్యమూర్తి వారి యొక్క చేతులతోటి మంత్రాన్ని జపించి ఆ యంత్రాన్ని అక్కడికి పంపించినందుకు మన చీరాల యొక్క కీర్తి నలుమూలలా విస్తరించినందుకు గాను వారికి మన చీరాల పురోహిత సంఘం, బ్రాహ్మణ సంఘం, అలాగే ఘంటసాల సేవా సంఘం కూడా ఈరోజు మరి ఒక చీరాల ప్రముఖులందరూ కూడా వారిని అత్యంత ఘనంగా సత్కరించడం జరిగింది. చీరాల నుంచి క్షీరపురి గ్రామం అంటారు. ఇక్కడ నుంచి డాక్టర్ శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు వారు కొన్ని కోట్ల రామమంత్ర జపము బంగారు యంత్రమునకు ధారపోసి అక్కడికి వెళ్ళి ఆ రాముల వారి పాదాల చింతన ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భంగా మన చీరాల పుర ప్రజల పూర్వజన్మ సుకృతం వలన వారు చీరాలలో ఉన్నారు, నివసిస్తూ ఉన్నారు. అందుచేత వారికి అభినవ రామదాసు అనేటువంటి బిరుదును ఇస్తూ చీరాలలో వారికి ఘన సన్మానము ఏర్పాటు చేయటం జరిగింది.